నది అన్న మాటకు అర్థం ఏమిటంటే యస్మాత్ నాదం కృతవత్య తస్మాత్ నదీతి నామధేయం ప్రాప్తా ఇది స్యందనశీలా. నది ఏర్పడాలి అంటే ఆకాశంలో ఉండేటటువంటి నల్లటి మబ్బులో మెరుపు మెరుస్తుంది, మెరుపులో విద్యుత్ ఉంటుంది. ఆకాశంలో మెరుపు ఉండి మబ్బులో ఆ మెరుపు మెరిసి వాన పడుతుంది. ఆ వాన పడేటప్పుడు మెరుపులో ఉన్న కాంతిని పుచ్చుకుంటుంది, పుచ్చుకుని పైనుంచి కింద పడుతుంది. కింద పడ్డప్పుడు అది రాతి మీద పడి పెద్ద ఘోష చేస్తుంది, చేసి నదిగా మారి నిశ్శబ్దంగా వెళ్ళదు. ఇది స్యందనశీలాహ, అది పెద్ద చప్పుడు చేస్తూ వెడుతుంది. అందుకే మీరు నదీ తీరంలో వినండి, నది వెళ్ళేటటువంటి శబ్దం ఒకలా ఉంటుంది. సముద్రపు ఒడ్డున కూర్చుని వినండి, సముద్ర ఘోష ఒకలా ఉంటుంది. నది యొక్క శబ్దం ధ్యానమునకు యోగ్యం, సముద్రం యొక్క శబ్దం మనసుని కదుపుతుంది, మనసుని ఉద్వేగపరుస్తుంది, భయపెడుతుంది. సముద్ర ఘోష మనసు లయం అవ్వడానికి కారణం కాదు, కానీ నది యొక్క శబ్దం ఉందే అది మనసుని లయం చేస్తుంది. అది అంత అందంగా చప్పుడు చేస్తూ వెడుతుంది. రాళ్ల మీద బండల మీద విడినప్పుడు, సుడిగుండాలు తిరుగుతున్నప్పుడు అది ఒక రకమైనటువంటి చప్పుడు చేస్తూ వెడుతుంది. మీరు ఎక్కడైనా ప్రశాంతమైన రేవులోకి వెళ్ళి ఏకాంతంగా ఉన్నప్పుడు, జనం లేనప్పుడు కూర్చుంటే ఆ నది యొక్క కదలికల చప్పుడు వినపడుతుంది మీకు. అప్పుడు ధ్యానం చేస్తే చాలా తొందరగా మనోలయం అవుతుంది.